తెలంగాణ మౌలిక వస్తుల రంగంలో సరికొత్త విప్లవం మొదలైంది. దేశమంతా మన రాష్ట్ర రోడ్ల వైపు చూసేలా అత్యుత్తమ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రహదారుల నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13,006 కోట్లతో సుమారు 6,000 కిలోమీటర్ల మేర హ్యామ్ రహదారులు నిర్మిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంగా 338 కోట్లతో 149 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 14 ఆధునిక 4 లేన్ రహదారులకు తొర్రూరులో ఘనంగా శంకుస్థాపన జరిగింది. నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో నిలుపుతామంటూ స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సభలు విసిరారు. తుర్కయాంజల్, తొర్రూరు, పెద్దాంబర్పేట్, కుంట్లూరు, హయత్ నగర్ తదితర కీలక ప్రాంతాలను కలుపుతూ ఆధునిక సెంట్రల్ లైటింగ్తో ఈ 14 4 లేన్ రహదారులను నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయి పరిశ్రమలు, పెట్టుబడులు మరియు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎంపీగా తనకు లభించిన మెజారిటీకి ఇబ్రహీంపట్నం ప్రజలే కారణమని, ఆ అనుబంధంతోనే ఈ భారీ నిధులను ఇక్కడ కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇదే సభలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గత పాలకులు ఫార్మాసిటీ పేరుతో ఇక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్యూచర్ సిటీ, అంతర్జాతీయ సమీకృత మార్కెట్, ఆరుట్ల మోడల్ స్కూల్ వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులతో ఇబ్రహీంపట్నం భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని గర్జించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తానని, నాడు ప్రజలకిచ్చిన మాటను నేడు చేతల్లో చేసి చూపిస్తున్నారని మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు మునగనూరు నుంచి తొర్రూరు వరకు భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించిన అనంతరం మల్రెడ్డి స్వగృహంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానందాలయం వద్ద ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి మరియు ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.